హాయ్ ఫ్రెండ్స్. చాలామంది చెప్తా ఉంటారు, గతం మర్చినోడికి భవిష్యత్తు ఉండదని. అండ్ ఇంకొంతమంది కూడా చెప్తారు, గతంలోనే బతికితే భవిష్యత్తు ఉండదని. దాని అర్థం ఏంటి అంటే, గతం మరిచిన వాడికి భవిష్యత్తు ఉండదంటే, గతం అంటే నీ గతం బాలేదని తెలిసినప్పటికీ దాన్ని మర్చిపోయి, ప్రస్తుతాన్ని నువ్వు కాలక్షేపం చేసుకొని, సమయాన్ని వృధా చేసుకొని, ఎలాంటి ప్లానింగ్ లేకుండా కెరీర్ మీద ఎలాంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే, మన ఫ్యూచర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనేది ఒకదానికి అర్థం. అండ్ ఇంకొకటి, గతంలోనే ఏడ్చుకుంటూ కూర్చున్నా కూడా భవిష్యత్తు ఉండదు. అంటే మనం గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో, గతం బాలేదని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చుంటే, అంటే వేరే వాళ్ళు మనల్ని మోసం చేయడం, ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోవడం కానీ, అండ్ మనం అనుకున్నది జరగకపోవడం గానీ, మనం చేసే పనిలో రిజల్ట్ బ్యాడ్‌గా రావడం గానీ, ఇలా పాస్ట్‌లోనే ఏడ్చుకుంటూ కూర్చుంటే, అప్పుడు కూడా మన ఫ్యూచర్ అనేది చాలా వరస్ట్‌గా ఉంటది అని దాని అర్థం. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈ 3 నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటంటే, ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ప్రెజెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తే, మన పాస్ట్‌ని మనం ఈజీగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే గతాన్ని మర్చిపోవాలి. అది మంచిదైనా, చెడ్డదైనా. ఎందుకంటే గతంలోనే బతికితే, గతంలో నువ్వు సక్సెస్ అయినా కూడా అది ఫ్యూచర్‌లో అలానే ఉంటదని గ్యారంటీ లేదు. అండ్ గతంలో నీకు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఫ్యూచర్‌లో కూడా అవే ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తావని కూడా గ్యారంటీ లేదు. సో దట్స్ వై ఫోకస్ ఆన్ and concentrate on present, thinking about future. Ignore your past.